అప్పట్లో ఓవైసీ స్టేట్మెంట్ గుర్తుంది కదా, 15 నిమిషాలు టైం ఇస్తే అడుదిడి చేస్తాం, అంటే హిందువుల సంఖ్య ముస్లింల సంఖ్య హిందువులుగా మారుస్తాం అన్నటువంటి. వాస్తవంగా అది మామూలు విషయం కాదు, దేశంలో హిందువులందరినీ లేపేస్తామని చెప్పేది. దాని మీద దేశవ్యాప్తంగా కేసులు, అరెస్టు, జైలు. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ ఎంపీగా ఉన్నట్టు రఘునందన్ లాయర్గా వాదించితేనే అతను విడుదలవ్వడం, ఆ తర్వాత తనకి తులాభారం వేయడం, ఇట్లాంటిది కూడా జరిగినటువంటి. అయితే ఆ తర్వాత కాలంలో ప్రభుత్వాలు ఆ కేసులు పక్కన పెట్టేసి నిదానంగా అది అతనికి ఏ శిక్ష పడకుండా ఉంది. లెక్క ప్రకారం అయితే కనుక ఇప్పుడు అన్సారీ ఏదైతే మాజీ కాంగ్రెస్ సానుభూతిపడు, లేకపోతే లాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన ములాయం వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అనుకూలుడు అయినటువంటి వ్యక్తికి 2 ఏళ్ళు జైలు శిక్ష పడింది ఇట్లాంటి స్టేట్మెంటే ఇచ్చినందుకు. అంటే ఓవైసీ ఆ శిక్ష నుంచి తప్పించుకున్నట్టు అయింది. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్ చెందినటువంటి గ్యాంగ్స్టర్ రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ కుమారుడు ఎమ్మెల్యే అబ్బాస్కి విద్వేషపూరిత ప్రసంగం కేసులో 2 ఏళ్ళు జైలు శిక్ష పడింది. మౌలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు శనివారం మేరకు తీర్పు వెలువరించింది. మౌసదర్ నియోజకవర్గం నుంచి సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ తరపున అబ్బాస్ అన్సారీ ఎన్నికయ్యారు. తాజా తీర్పుతో ఈయన మీద అనర్హత వేడిపడే అవకాశాలు ఉన్నాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పహార్పూర్లో జరిగిన ర్యాలీలో లెక్క సరిచేస్తా, వాళ్ళకి బుద్ధి చెప్తా అంటూ అబ్బాస్ జిల్లా అధికారులను బెదిరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారించిన న్యాయస్థానం మొత్తం 5 ఏళ్ల జైలు శిక్ష, 2000 జరిమానా విధించింది. అయితే సెక్షన్లను ఏకకాలంలో అనుభవించాలని తీర్పు చెప్పింది. దీంతో ఎమ్మెల్యే అబ్బాస్ 2 ఏళ్ల జైలు జీవితం గడపాల్సి ఉంది. అబ్బాస్ స్నేహితుడు మన్సూర్ అన్సారీకి సైతం కోర్టు 6 నెలల జైలు శిక్ష విధించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడిన ప్రజాప్రతినిధులు పదవిని కోల్పోతారు. ఎన్బీఎస్పీ రాష్ట్ర అధికార బీజేపీకి మిత్రపక్షం కాగా ఈ పార్టీ అధ్యక్షుడు క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఏం చేస్తారో చూడాలి.